హీరోయిన్ జ్యోత్స్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ కు ఈ రోజు తెరపడే ఛాన్స్ ఉంది. 4 రోజుల విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీకి రానున్నారు. రాత్రికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుండగా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే సీఎం రేసులో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ, మనోజ్ తివారీ ఉండగా మహిళకు ముఖ్యమంత్రి పదవిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ 4లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఈ సస్పెన్స్ కు ఈ రోజు తెరపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 4 రోజుల విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని ఇవాళ ఢిల్లీకి రానున్నారు. రాత్రికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుండగా కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే సీఎం రేసులో పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ, మనోజ్ తివారీ ఉండగా మహిళకు ముఖ్యమంత్రి పదవిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో ఈ 4లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశం కూడా ఉంది. మరిన్ని డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అని తేలే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అయితే ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ పదవి అంశం కొలిక్కి రాలేదు. ఇంకా ఎవరిని ముఖ్యమంత్రిగా చేయాలనే దాని మీద బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. బీజేపీ అగ్రనేతలు కూడా దాదాపుగా 2 రోజుల పాటు దీని మీద కసరత్తు చేశారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన ఈ రోజు విదేశాల నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఢిల్లీలో స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తిని నిలబెట్టాలని చూస్తున్నారు. ముందుగా అయితే మహిళను ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పటికీ కూడా అలా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే 4 మహిళలు ఎంపికయ్యారు ఎమ్మెల్యేలుగా. మరి ఈ ఎమ్మెల్యేలుగా ఎంపికైన అందరూ కూడా కొత్త వాళ్లే. మరి కొత్త వ్యక్తులకి ఢిల్లీ లాంటి ప్రదేశాన్ని, అది దేశ రాజధానిని అప్పగించడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ఎంతవరకు సామర్థ్యంగా నిర్వహించగలరు అనే దాని మీద కూడా కొంత అర్జన భర్జనలు జరిగాయి. మరి దాంతో పాటు ఒక సీనియర్ ని చేయటం వల్ల కొంత ఢిల్లీని అభివృద్ధి చేయాలి. ఈసారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో కూడా బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీజేపీ, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదంతో వెళ్లి ఈసారి గెలుచుకొచ్చారు. కాబట్టి ఆ మేరకు అభివృద్ధి అనేది చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే ఆమ్ ఆద్మీ మూడు సార్లు ఇక్కడ ప్రభుత్వాన్ని రన్ చేసింది. మరి ఇక్కడ డెవలప్మెంట్ చూసుకుంటే కేంద్రం నుంచి ఎలాంటి సహకారం కూడా లభించలేదు. మరి కేంద్రానికి ఆమ్ ఆద్మీకి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఇక్కడ ఢిల్లీ డెవలప్ కాకుండా ఉండిపోయింది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వరకే డెవలప్ అయింది తప్ప స్టేట్ మాత్రం కొంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఢిల్లీని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు 2 చోట్ల కూడా బీజేపీ ఉంది కాబట్టి 5 ఏళ్లలో ఢిల్లీని గట్టిగా డెవలప్ చేస్తే నెక్స్ట్ 5 ఏళ్లకి మంచిగా మళ్ళీ ప్రజలు తమకే అవకాశం ఇస్తారని బీజేపీ నమ్ముతుంది. అందులో భాగంగానే ఈసారి కనీవిని ఎరుగని రీతిలో ఢిల్లీని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు, ఢిల్లీని డెవలప్ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ స్ట్రాంగ్ గా ఉండే ముఖ్యమంత్రి అయితే కావాలి. అందులోనూ యువ ముఖ్యమంత్రి కోసం చూస్తున్నారు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి యంగ్ గా ఉన్న ముఖ్యమంత్రి కోసం చూస్తున్నారు. కాబట్టి ఇటు మనోజ్ తివారీ పేరు, పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ పేర్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరి వీళ్ళు కొంత అనుభవం ఉంది, పాలన మీద అనుభవం ఉంది. కాబట్టి వాళ్ళ ఫాదర్ కూడా, పర్వేజ్ సాహిబ్ సింగ్ ఫాదర్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాలతో ఉన్న ఫ్యామిలీ, అలాగే ఆయన చాలా అందరి మనిషి కాబట్టి ఆయన ఉంటే బాగుంటది అనేది కూడా అధిష్టానం ఆలోచనలోగా ఉంది. దాంతో పాటు మనోజ్ తివారీ కూడా సీనియర్ నేతే, ఆయన కూడా పరిపాలన మీద అవగాహన ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అనేది, దీని మీద ఇంకా ఒక ఏకాభిప్రాయం అనేది రాలేదు. బీజేపీ పార్టీ ఢిల్లీలో గెలిచినటువంటి 48 మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా కూర్చోపెట్టి మాట్లాడింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముగ్గురు కూడా కూర్చొని వీళ్ళతో మాట్లాడడం జరిగింది. మరి ఒక కొలిక్కి అయితే రాలేదు ఈ అంశానికి సంబంధించి. మరి ప్రధానమంత్రి ఈ రోజు అమెరికా నుంచి వస్తున్నారు. వచ్చిన తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేసి పార్లమెంటరీ బోర్డులో మీటింగ్
మీటింగ్ లో ఈ అంశానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఢిల్లీని అత్యున్నత స్థాయిలో ప్రపంచ పటంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలని బీజేపీ భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి ఎంపికలు కూడా చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. మరి అకస్మాత్తుగా చెప్పలేము, ఎందుకంటే బీజేపీ సడన్ గా ఇంకొక కొత్త వ్యక్తిని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే బీజేపీ అలా ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అందరూ ఊహించిన విధంగా కాకుండా డిఫరెంట్ గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎందుకంటే మహారాష్ట్ర విషయంలో కానీ, అలాగే ఇప్పుడు హర్యానా విషయంలో కానీ, కొన్ని చోట్ల చూసుకుంటే బీజేపీ చాలా వినూత్నంగా ఆలోచించి వినూత్నంగా ముందుకెళ్తా ఉంటది. అంటే ఇక్కడ డెసిషన్ అనేది బీజేపీ ఒక్క చేతిలో లేదు, ఆర్ఎస్ఎస్ కూడా ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కూడా ఆమోదం తెలపాలి బీజేపీ తీసుకునే నిర్ణయానికి. ఆర్ఎస్ఎస్ ఆమోదము, బీజేపీ ఆమోదం తర్వాత పార్లమెంటరీ బోర్డులోకి వస్తుంది. పార్లమెంటరీ బోర్డులో అప్పుడు డిస్కషన్ చేసి ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని సార్ట్అవుట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కూడా చాలా కీలకమైన నేతలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కె లక్ష్మణ్ ఉన్నారు, అలాగే హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగా కీలకమైన నేతలు అమిత్ షా, మోడీ, ఇలా చాలా మంది కీలకమైన నేతలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అన్ని విధాలా ఆలోచించి సమర్థుడైన వ్యక్తిని ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేస్తారని తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికి, ఈ రోజు రాత్రికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది అనే ఉత్కంఠకు బీజేపీ తెరదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, రైట్ ఆర్కే. మొత్తానికి ఇవాళ ఢిల్లీ సీఎం ఎవరు కాబోతున్నారు? సీనియరా, లేదంటే కొత్త ముఖమా, లేదంటే మహిళకు అవకాశం ఇస్తారా అనేది ఆల్మోస్ట్ ఇవాళ రాత్రికి తేలేటువంటి అవకాశం అయితే ఉన్నాయి అని చెప్పేసి మనకు ఆర్కే వివరాలు అందించారు. హైదరాబాద్ లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. దావత్ రెస్టారెంట్ సిబ్బంది వీరంగం సృష్టించారు. హోటల్ కు వెళ్లిన కస్టమర్స్ పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం దావత్ బిర్యానీ హోటల్ దగ్గర స్టాఫ్ లోని ఓ వ్యక్తి ఫోన్ పగలగొట్టగా అది ప్రశ్నించిన వీరేష్ అనే వ్యక్తిని దుర్భాషలాడారు. అక్కడ వివాదం రేగగా వీరేష్ తో పాటు అతని సోదరుడిపై దావత్ రెస్టారెంట్ సిబ్బంది దాడికి దిగారు. ఇక మరిన్ని వివరాలు మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్, ఏం జరిగింది దావత్ రెస్టారెంట్ లో? చూసా, హైదరాబాద్ లో మరోసారి ఏదైతే హోటల్ యజమానులు కస్టమర్లపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో దావత్ బిర్యానీ అనే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్ నిర్వహిస్తున్న క్రమంలో ఆ హోటల్ నిర్వాహకులు వచ్చిన కస్టమర్స్ మీద వీరంగా సృష్టించారని చెప్పుకోవచ్చు. హోటల్ కు వచ్చిన కస్టమర్స్ మీద ఒక్కసారిగా సిబ్బంది దాడి చేశారు. దగ్గరుండి ఆ హోటల్ మేనేజర్ అయినటువంటి ఒక్కసారిగా దాడి చేయించారు. దీంతో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో పోలీసులు, మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. హోటల్లో జరిగిన దాడి దృశ్యాలకు సంబంధించి ఇప్పటికే సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆ వీడియోస్ అన్ని కూడా చూసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. హోటల్ సిబ్బందిపై ఇప్పటికే కఠినంగా శిక్షించాలనేది ప్రస్తుతం బాధితుడు కస్టమర్ అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అసలు హోటల్లో ఏం జరిగింది, బాధితుడి మీద కస్టమర్ మీద ఎందుకు దాడి చేయవలసి వచ్చిందన్న కోణంలో ఒకవైపు ప్రస్తుతం మీర్పేట పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అమరేందర్ రెడ్డి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందన్న వేళ ప్రధాని మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, ఫ్రాన్స్ తీర్మానించుకున్నాయి. అత్యాధునిక అణు రియాక్టర్స్ ను సంయుక్తంగా నిర్మించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా చేరుకున్న మోదీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రకటించింది మన విదేశాంగ శాఖ. వికసిత్ భారత్ సంకల్పంతో మన దేశ వాణిజ్య, రక్షణ, విదేశాంగ, సాంకేతిక, ఇంధన రంగాల్లో ప్రపంచ దేశాల భాగస్వామ్యాన్ని విస్తరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోకస్ చేశారు. ఈ దిశగా చేపట్టిన తాజా విదేశీ పర్యటనలు ఫ్రాన్స్, అమెరికాలతో మన దేశ వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 3 రోజుల పాటు పర్యటించారు.
ప్రధాని మోడీకి అక్కడి ప్రభుత్వంతో పాటు ప్రవాస భారతీయుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తన పర్యటనలో భాగంగా అనేక కార్యక్రమాల్లో బిజీగా కీలకమైన రక్షణ, పౌర అణుశక్తి, అంతరిక్ష రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారాన్ని ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సమీక్షించారు. ఉగ్రవాదులపై అన్ని దేశాలు ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. భారత్లో స్కార్పిన్ జలాంతర్గాముల నిర్మాణంపై పరస్పర సహకారంలో పురోగతిని మోడీ, మాక్రాన్ ప్రశంసించారు. క్షిపణులు, హెలికాప్టర్ ఇంజిన్లు, జెట్ ఇంజిన్ల తయారీపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలను స్వాగతించారు. భారత్ నుంచి పినాకా రాకెట్ లాంచర్లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని మోడీ ఈ సందర్భంగా సూచించారు. వాటి కొనుగోలు ద్వైపాక్షిక రక్షణ బంధంలో మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంపై మాక్రాన్ హర్షం భారత్ ఫ్రాన్స్ నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక లోగో విడుదల చేశాయి. భారత్లో పర్యటించాలంటూ మాక్రాన్ను మోడీ కోరగా వచ్చే ఏడాది వస్తారని ఆయన అంగీకరించారు. ప్యారిస్ నుంచి దక్షిణ ఫ్రాన్స్లోని మార్సే నగరానికి మోడీని మాక్రాన్ తన విమానంలో తీసుకువెళ్లారు. అక్కడ మోడీకి భారత సంతతి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మార్సేలో మోడీ, మాక్రాన్ భారత నూతన కాన్సులేట్ను సంయుక్తంగా ప్రారంభించారు. అక్కడ స్వతంత్ర సమరయోధుడు వినాయక దామోదర్ సావర్కర్ త్యాగాలను స్మరించుకుంటూ మార్సేలో ఆయనకు మోడీ నివాళులర్పించారు. అక్కడి చారిత్రక మజాకే శ్మశాన వాటికలో మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారత సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. కరహాష్లోని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ కేంద్రాన్ని మోడీ, మాక్రాన్ సందర్శించారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా 4వ ఇండియా ఫ్రాన్స్ సీఈఓ ఫోరంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సమావేశం ఇరు దేశాలకు చెందిన అత్యుత్తమ వ్యాపారాల సంగమం అన్నారు. వ్యూహాత్మక అభివృద్ధి చెందుతున్న భారత్లో వ్యాపార పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్లో వ్యాపారాల పెరుగుదలకు ఆస్కారముందని మోడీ చెప్పారు. మీరంతా ఆవిష్కరణ, సహకార, సమీకృత మంత్రంతో పనిచేయటం నేను చూస్తున్నా. మీరు భారత్ ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం బలోపేతం చేస్తున్నారు. గత దశాబ్దంలో భారత్లో జరిగిన మార్పులు మీకు తెలుసు. స్థిరమైన ఊహాజనిత విధానానికి సంబంధించిన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ ని ప్రోత్సహిస్తున్నాం అని మోడీ పేర్కొన్నారు. ప్యారిస్ వచ్చిన ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ విందు ఇచ్చారు. ఎలిసీ ప్యాలెస్ కి మోడీ రాగానే ఆయనను కౌగలించుకున్నారు. నా స్నేహితుడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్యారిస్లోనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ తో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ పాల్గొన్న ఏఐ యాక్షన్ సమ్మిట్ ఈ పర్యటనలో హైలైట్ గా మారింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో కలిసి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలను కొట్టిపారేశారు. టెక్నాలజీ వల్ల పని అదృశ్యం కాదని, అది తన రూపాన్ని మార్చుకుంటుందని, కొత్త తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని చరిత్ర చెప్తోందన్నారు. రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను, భద్రతను, సమాజాన్ని ఏఐ మారుస్తోందని, ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తోందన్నారు. ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించాలని సూచించారు మోడీ. సైబర్ భద్రత, తప్పుడు సమాచారం, డీప్ ఫేక్లపై ఆందోళనల్ని తొలగించాలని, పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం, పారదర్శకత పెంపొందించేలా కృత్రిమ మేధ ఏఐ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ ని రూపొందించాలని పిలుపునిచ్చారు. తదుపరి ఏఐ యాక్షన్ సదస్సుని భారత్లో నిర్వహించేందుకు సిద్దమని మోడీ పేర్కొన్నారు. ఏఐ ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఏఐ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్నామన్నారు. AI is already reshaping our polity, our economy, our security, and even our society. AI is writing the code for humanity. AI is writing the code for humanity in this century. But it is very different from other technology milestones in human history. AI is developing at an unprecedented scale and speed.
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న తర్వాత 2 రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు ప్రధాని మోడీ. వాషింగ్టన్ డీసీలో అత్యంత శీతల వాతావరణం కొనసాగుతున్న ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్తో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5 రోజులు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ధీటుగా మరోవైపు వంశీ లాయర్స్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ 4వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 5 రోజులు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. దీనికి తోడు వంశీ లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పటికే 14 రోజులు జైలు శిక్ష విధించారు. అయితే ఈ 14 రోజుల రిమాండ్ ను కోర్టు విధించిన తర్వాత ఈ వంశీని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలనే అంశంతో ఈ రోజు పోలీసులు కోర్టును ఆశ్రయించబోతున్నారు. 5 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే ఖచ్చితంగా కొంత సమాచారం మేరకు ఏదైతే ఈ కిడ్నాప్ ఉదంతం ఉందో దీంట్లో మరికొంత మంది ముద్దాయిలు ఉన్నట్లు, ఈ ముద్దాయిలు పూర్తి వివరాలు ఏదైతే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉంది ఏందనేది పూర్తి ఎవిడెన్స్ తో కావాలంటే ఖచ్చితంగా వంశీకి వాళ్ళ కస్టడీ పోలీస్ కస్టడీలో ఉండటం అవసరం. 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండే విధంగా అవకాశం ఇవ్వాలని కోర్టులో ఈ రోజు కోరబోతున్నారు. దీంతో పాటు వంశీ లాయర్లు వంశీకి బెయిల్ పిటిషన్ వేసి వంశీని బయటకు వచ్చే పనిలో వంశీకి బెయిల్ పిటిషన్ వేసి వంశీ ఈ కేసులో ఎటువంటి పాత్ర లేదు, వంశీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదనే కోణంలో వంశీకి సంబంధించిన లాయర్లు కోర్టులో పిటిషన్ అయిపోతారు. అయితే ఈ 2 పిటిషన్లో కోర్టు ఏ పిటిషన్ కి పూర్తి స్థాయిలో వివరంగా అవకాశం ఇస్తుంది, అదేవిధంగా కోర్టును ఒప్పించే విధంగా వీళ్ళు ఏ విధమైన అంశాలను ప్రతిపాదిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. జోష్న, రైట్ రాజేష్. ఔటర్ రింగ్ రోడ్ అసాంఘిక శక్తులకు కేరఫ్ అడ్రస్ గా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆహ్లాదాన్ని అందించే లక్ష్యంతో ఔటర్ కు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే ఈ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో చీకటి పడితే పోకిరీలు రెచ్చిపోతున్నారు. దీనికి తోడు సర్వీస్ రోడ్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం పోకిరీలకు అవకాశంగా మారిందంటున్నారు. ఓఆర్ఆర్ డేంజరస్ గా మారింది. చీకటి పడిందంటే చాలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే హడలిపోతున్నారు. ఓఆర్ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్ రోడ్లో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్ రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్పాస్ బ్రిడ్జ్ల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు సర్వీస్ ఉంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారి లేకుండా పోయారు. కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారింది. కొందరు పట్టపగలే చెట్ల పొదల చాటున తమ దందా సాగించారు.
స్పందించిన పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగిన ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసులు లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చిపోతున్నారు. శంషాబాద్ లో గతంలో దిశ రేప్ ఘటన కలకలం రేపింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్ మహిళలపై అత్యాచారాలకు క్యారఫ్ అడ్రస్ గా మారుతోంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సర్వీస్ రోడ్డులో ఏ ప్రమాదం నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ నెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు 3 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరికి హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫోటోలతో పాటు జిల్లాలో లుకౌట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు. ఓఆర్ఆర్ సమీపంలో జరిగిన హత్యతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మానుష్యంగా రాత్రి వేళల్లో వీధి లైట్లు, సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్డు పక్కనే కంపెనీలు, వ్యాపార సముదాయాల వారు సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం, హెచ్ఎండిఏ ఇప్పటికైనా స్పందించి సర్వీస్ రోడ్డులో విద్యుత్ దీపాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే హత్యాచారాలు వంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. సిటీ చివరలో ఓఆర్ఆర్లు ఎన్నో ఉన్నాయి. మెయిన్ సిటీస్కి సంబంధించే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళే వాళ్ళకి ఓఆర్ఆర్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఓఆర్ఆర్లు చూస్తే మనకు పచ్చదనంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది రాత్రి వేళలో చూసుకుంటే అయితే అసాంఘిక పనులకి అయితే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గానే మారిందనే చెప్పాలి. అయితే ఈ ఓఆర్ఆర్ఎస్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మొత్తం హత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్గానే మారినాయి. గతంలో చూసుకుంటే దిశ కేసు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మరో కేసు మేడ్చల్లో జరిగిన కేసు అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఓఆర్ఆర్కి సంబంధించిన రోడ్లు అంత చీకటిగా ఉండడానికి ప్రధాన కారణం ఉంటుంది. కొన్ని సర్వీస్ రోడ్లో మాత్రం స్ట్రీట్ లైట్స్ ఉండే, ఒకవేళ స్ట్రీట్ లైట్స్ ఉండగానే అవి పనిచేసిన పరిస్థితి అయితే కనిపించదు. ఏదైతే మెయిన్ ఓఆర్ఆర్లో మెయిన్ రోడ్స్ అయితే మెయిన్ హైవేస్ ఉంటాయో దాంట్లో మాత్రమే ఎన్నో లైట్లు పనిచేస్తుంటాయి, అవి ఉంటాయి. కానీ సర్వీస్ రోడ్లో అయితే ఇప్పటివరకైతే లైట్స్ ఉండగానే అందుబాటులో కూడా అయితే ఈ ఓఆర్ఆర్లో కూడా క్వాలిటర్లు ఇలాంటివి ఏవైతే మనకు ఒక షెడ్ లాగా కనిపిస్తూ ఉంటుందో ఇక్కడ హత్యాచారాలకి ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మరి ముఖ్యంగా మారుతుందనే చెప్పాలి. అయితే ఈ క్వాలిటీ ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉందో కొన్ని మనకు మద్యపానానికి సంబంధించిన బాటిల్స్ అవ్వచ్చు, పేపర్ ప్లేట్లు, చెత్త చెదారంతో అంతా మనకి ఇక్కడ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే ఇలాంటి అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కఠినమైన చర్యలు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఏది జరిగినా కొన్ని రోజుల వారికి మాత్రమే వీటిపైన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాత్రం ఇదంతా ఈ ఓఆర్ఆర్ అంతా హత్యాచారాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. అయితే కొన్ని ఓఆర్ఆర్ల దగ్గర చూసుకుంటే అయితే ఈ లవర్స్కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. ఆ తర్వాత ఆ సమయంలో ఇద్దరి మధ్యలో ఏమన్నా గొడవలు జరిగిన సమయంలో హఠాత్తున ఇక్కడనే స్పాట్లో వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారో తర్వాత ఇలాంటి షెడ్స్ ఓఆర్ఆర్ దగ్గర ఏదైతే ఇలాంటి కాలర్స్ ఉంటాయో దాని కింద బాడీలను వేసి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మనకు ఈ ఓఆర్ఆర్ల దగ్గర మాత్రము శవాలుగా ఎంతో మంది మహిళలు కనిపిస్తున్నారు. మహిళలకి చూసుకుంటే అయితే ఈ మధ్యాహ్న అయితే ఇంకా మళ్ళీ క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో ఈ ముఖ్యంగా ఓఆర్ఆర్ దగ్గర అసలు సేఫ్ లేకపోవడంతో అయితే హత్యాచారాలు మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే మహిళలపైన ఏవైతే హత్యాచారాలు జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ సిటీ శివార్లలో ఉన్న ఓఆర్ఆర్లే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. అయితే ఈ అత్యాచారాలకి ఓఆర్ఆర్ని ఎందుకు చేసుకుంటారు అంటే ఇది సిటీ మూలకి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రయాణించే వాళ్ళు కూడా రాత్రి వేళలో ఎవరు ఎక్కువగా పట్టించుకోకపోవడము ముఖ్య కారణం అవుతుంది. ఆ తర్వాత అంత చెట్ల పొదల మధ్యలో ఏం జరిగినా ఎవరికి కనిపించని స్థితిలో ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి ఈజీ వేలో చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటివి ఎన్ని జరుగుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఈ ఓఆర్ఆర్లు అయితే ఇలానే ఉండిపోతున్నాయి. ఓఆర్ఆర్ అంటేనే చాలా మంది అంటే ఉదయం సమయంలో సాఫీగా ప్రయాణం సాగిస్తుంటారు, చాలా మంది రాకపోకలు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, సిటీలో నుంచి ఊర్లలోకి చేరుకోవడానికి ఈజీ వే ఉంటుంది. కానీ ఎంత సాఫీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా మార్నింగ్ సమయంలో ఉదయం ఈ సాయంత్రం వరకు అయితే ప్రయాణాలు సాగిస్తారో అది ఒక్కసారి సాయంత్రం వేళలో 6 అయిందంటే చాలు ఇంకా దీంట్లో కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంత మనకు పెద్ద పెద్ద అడవులలో ఏదైతే మనకు చీకటిగా ఉంటుందో సేమ్ అదే పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఓఆర్ఆర్ల దగ్గర అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఈ ఓఆర్ఆర్ల వల్ల మాత్రం మహిళల పైన ఇంకా హత్యాచారాలు అయితే తగ్గడం లేదు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో సుప్రియ, HMTV, హైదరాబాద్.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.